సో ఏది ఏమైనా ఎనీ పోలీస్ వాడికి బాడీ కెమెరాలు కంపల్సరీ ఉంటాయి. ఓకే, అది చాలా సింపుల్ అది. సో అనూప్ రెడ్డి పింగిల్, నేను కూడా నువ్వు చెప్పినదే చెప్తున్నా, జనానికి అర్థమైతలేదు బోడిరాజ్. అదే బ్రదర్ చెప్పాలి కదా, ఎందుకంటే మన దేశంలో ఎందుకు అర్థమైతలేదు, మెజారిటీ సామాన్యులు చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకా ఆ ట్రైబ్ మెంటాలిటీ, ఆ ఆఫ్ఘనిస్తాను, ఆ తాలిబాను, ఆ షరియాలా ఇట్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే చదువుకోని వాళ్ళకి ఏంది, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఉండాలి. నువ్వు కొడితే నేను కొట్టాలి, నువ్వు చేస్తే ఇది చేయాలి. కరెక్టే, ఎవడు కాదన్నాడు. మేము అతని మీద సానుభూతి చూపెడుతున్నామా? మేము కూడా శిక్షించమంటున్నాం. కానీ అతను ఒక్కడే కాదురా అయ్యా, దానికి పూర్వాపరాలు, దాని వెనకాల ఉన్న వాళ్ళు, ఇదంతా ఒక సిస్టమ్ ఉన్నది. కాబట్టి నువ్వు అట్లా చంపేస్తే అసలు దోషులను కాపాడిన వాడివైతావు. మనకు పూర్తి సమాచారం రాదు. మనం ఈ వ్యవస్థలను పెట్టుకున్నది ఎందుకోసం, అతను ఏ పరిస్థితుల్లో అందులోకి నెట్టివేయబడ్డాడు, అతని వెనకాల ఎవరైనా ఉండి చేయించినరా, ఇవన్నీ బయటకు రావాలి కదా. ఒక స్త్రీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రత్యేక పరిస్థితులలో వాళ్ళు అమ్ముకున్నది కావచ్చు. ఆ వెనకాల అమ్మిపించినోడోడు, ఆమెను చంపడానికి బెదిరించినోడోడు, ఆ పరిస్థితులు నెట్టివేసినోడోడు, ఆమెను వ్యభిచార కుంపలకి అమ్మేసినోడోడు, ఇవన్నీ బయటకు రావాలి కదా. అసలు దొంగలు వాళ్ళు కదా. ఈ అమ్మాయిని చంపేస్తే వాడు వేరే అమ్మాయిని అలా వండబెట్టడానికి గ్యారంటీ ఏంది? కాబట్టి రూట్ కాజ్ ఏందో కనుక్కోవాలంటే మనకు విచారణ జరగాలి. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు పెట్టాలి. ఇందుకోసమే కదా కోర్టు పెట్టింది. న్యాయం ఏది, అన్యాయం ఏది, అందులో పూర్తి వివరాలు బయటకు రావడానికి విచారణ, ఇదంతా వ్యవస్థ పెట్టుకున్నాం కదా. వాడు నిజంగా దోషి అయితే శిక్షించొద్దని ఓడంటున్నాడు. కసబ్ నూరు తీస్తే ఎవడేం మేము సపోర్ట్ చేయలే కదా. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది. నువ్వు నీ చట్టాన్ని నీ చేతిలోకి తీసే అధికారం నీకు ఇవ్వలేదు. ఇవన్నీ మనం ఏమైతే ఇప్పుడు చర్చిస్తున్నాం, ఇవన్నీ ఆలోచించి చర్చలు చేసి అందరు మేధావుల యొక్క ఆలోచనలు తీసుకునే చట్టాలు చేశారు కదా, రాజ్యాంగం రాశారు కదా. రాజ్యాంగం నిజంగా లోపాలుంటే మళ్ళీ చర్చ పెట్టు, అందులో ఏమైనా లోపాలుంటే సరిదిద్ది కొత్త చట్టం చేద్దాం, ఆ చట్టాన్ని మారుద్దాం, దాన్ని అమెండ్ చేద్దాం. కానీ నువ్వు అడ్డదా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఒక ట్రైబ్ మెంటాలిటీ, ఒక ఆటవిక న్యాయం, ఆ పులి సింహం దాన్ని కొడితే నువ్వు ఉల్టా కొడతా. అందుకే జంతువు అన్నారు కదా. సో దాన్ని అది అడవిలో ఇక తన సర్వైవల్ కోసం తను చేసే ఫిట్టెస్ట్ అది వేరు కదా. దాని వెనకాల ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి కదా. ఆ ఇన్స్టెంట్ దానికి ఏమనిపిస్తే అదే చేస్తుంది కదా, దాన్ని తను కాపాడుకోవడానికి. అంతేగాని తన ఆకలి తీరిపోయినాక వేరే జీవిని చంపుకొని తినదు. అక్కడ అడవిలో చంపుకొని తింటే ఒక్క జీవి ఉండదు అడవిలో. ఫన్ కోసం చంపదు అది. మనిషి ఫన్ కోసం చంపుతాడు. మనిషి మైండ్ క్రూయల్ ఉంది. మిగతా జీవులు తన ఆకలి కోసమే చంపుకుంటున్నాయి. అవి కుట్రలు చేస్తలేవు. కాబట్టి ఆటవిక న్యాయం వేరు, అక్కడ వేరు అడవిలో ఉండే ఆటవిక న్యాయం. కానీ ఇక్కడ వేరు. ఇది చాలా బిగ్ నెట్వర్క్ ఉంటుంది దాని వెనకాల. కాబట్టి సమగ్ర విచారణ జరిగినాకనే న్యాయస్థానం ద్వారానే దోషులకు శిక్షలు పడాలి. పోలీసు వాడికి నీ గన్ను ఇచ్చింది ఎవరిని వాడితే వాడిని కాల్చి చంపడానికి కాదు కాదు కాదు. ఓకే, మీరు అట్లా చేస్తే మీకు గన్ను కొనియం మేము. ఫలానా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొనిస్తలేడు మీకు గన్ను. సామాన్యుడు, పేదోడు, అదే బీసీ ఎస్సీ ఎస్టీ వాడు, ఓకే, పెట్రోల్ పోయించుకుని 30 రూపాయలు కేంద్రానికి కడుతున్నాడు, 30 రూపాయలు రాష్ట్రానికి కడుతున్నాడు. ఆయన కట్టకపోతే నీకు ఎడికల్ జీతం ఇస్తాడు? రేవంత్ రెడ్డి అయినా ఆడ మోడీ అయినా ఇంకోడైనా? ఆలోచించు పోలీసోడా. ఎంజీ అదే బ్రదర్, అనూప్ బ్రదర్ అయినా ఎవరికైనా ఏమంటున్నా అంటే, మన దేశంలో ఎందుకు, నేను చాలాసార్లు చెప్పిన ప్రతి సమస్య మీద రూట్ కాజ్ ఏమొస్తుంది? పేదరికం కూడా కాదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, విషయ పరిజ్ఞానం లేకపోవడం. విషయ పరిజ్ఞానం ఎందుకు ఉండలేదు? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ ద రూట్ కాజ్. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది యొక్క జిందా తిలిస్మాత్ అన్ని సర్వరోగ నివారిణి అంటారు కదా, లేకపోతే ప్రతిదానికి డోలో వేసుకో, పారాసిటమాల్ వేసుకో అంటారు కదా, చిన్నదానికి పెద్దదానికి. సో అట్లా ప్రతి సమస్యకి ఒక పరిష్కారము జిందా తిలిస్మాత్ లాంటిది చదువు. ఓకే, విషయ పరిజ్ఞానం. ఎంజీ పఠాన్, ఎస్ 100% కరెక్ట్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, మాలకర్, మాకు తెలిసిన అన్ననే ప్రమోద్ అన్న ఫ్రమ్ నిజామాబాద్. అదే బ్రదర్, ఐ ఫీల్ వెరీ సారీ
ఫర్ ద లాస్ ఆఫ్, అంటే ఆ బ్రదర్ కుటుంబ సభ్యులకి, ప్రమోద్ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఓకే, మేము నిందితుని 1% కూడా సపోర్ట్ చేస్తలేము. ఓకే, దోషికి శిక్ష చేసే పద్ధతి ఒకటి ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది, అది ఫాలో అయిదామని చెప్తున్నాం కానీ అతన్ని సమర్థిస్తలేము. ఓకే, అతను ఏ పరిస్థితుల్లో అట్లా చేయాల్సి వచ్చింది, ఎందుకు అతను క్రిమినల్ గా మారిండు, సమాజంలో ఉన్న ఆ యొక్క ఈ దాంట్లో ఉన్నటువంటి యొక్క మూఢమైన యొక్క జడమైనటువంటి వ్యవస్థని రూపుమాపాల్సిన అవసరం ఉంది. అందుకే అంటున్నా, మనం ఎట్లా పెంపకము అనేది చాలా ఇంపార్టెంట్. హౌ వి గ్రోన్ అప్, ఎలాంటి పరిస్థితులలో ఎట్లా మనం పెరిగినాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమాజంలో ఉన్న ఈ రుగ్మతల్ని ఒక రూపుమాపడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఆ రూట్ కాజ్ కనుక్కోవడానికి. కాబట్టి ఆ వ్యవస్థని మనము న్యాయ వ్యవస్థ ద్వారా ఆ రూట్ కాజ్ కనుక్కొని ఆ సమాజంలో ఉన్న రుగ్మతలని, ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ఉన్న రుగ్మతల్ని కూడా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? విచారణ జరిగినప్పుడు వస్తాయి. కాబట్టి మేము దోషులను శిక్షిస్తలేము. మీ లాస్కి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం, కానీ ఒక పద్ధతిని పాటించాలి. అట్లా ఆటవిక న్యాయం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అదే బ్రదర్, కరుణ్ బ్రదర్, చాలా బాధాకరమైన విషయం, అలా జరగకుండా ఉండాల్సింది. కరెక్ట్ బ్రదర్, జరుగుతున్నాయి, ఏం చేద్దాం. మొన్న ఒక ఆమె బాలానగర్ అంట, సికింద్రాబాద్ దగ్గర. సో ఆమె ఇద్దరు చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లల్ని చంపేసి ఆమె బిల్డింగ్ మీద దుంకి చచ్చిపోయింది. అరే నువ్వు వస్తావో ఉంటావో, నీ ఏమన్నా విక్కో, ఆ చిన్న పిల్లల్ని చంపే అధికారం నీకెవరు ఇచ్చారమ్మా? వాళ్ళు ఏం లోకం చూసిండ్రు? ఎందుకు తెచ్చినావు మరి చంపాలనుకుంటే? మీ అమ్మకో నాయనకో ఎవరికైనా ఇచ్చేసి నువ్వు సచ్చదో ఉంటావో ఏమన్నా చేసుకొని ఉంటుంది. ఓకే, ఐ అండర్స్టాండ్, వాళ్ళు ఇబ్బంది పెట్టింది కావచ్చు, ఇంకేమైందో దానికి కరెక్ట్ తెలియదు, మనకి పూర్తి సమాచారం లేదు. కానీ బట్ పెట్టిండ్రే అనుకుందాం, అత్తమామనో మొగుడో ఏదో సమస్య ఉందనుకుందాం. కానీ నీకు పిల్లల్ని చంపే హక్కు నీకోడు ఇచ్చిండు. నీ మీద నువ్వు కూడా చంపుకోకూడదు ఐడియల్గా, కానీ నీకు ఇక చంపుకుంటే నీ ఒక్కదానికి నష్టం జరుగుతుంది. కానీ నీకు పిల్లల్ని చంపే హక్కు నీకోడు ఇచ్చిండు. నీతో అయితే లేదు, నీతో పెంచడం అయితే లేదు, మీ ఇద్దరితో అంటే అనాథాశ్రయంకి పిల్లలు చాలా మంది ఉన్నారు. మాలకర్, లాయర్స్ ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఈ ఎన్కౌంటర్ ని, పోలీస్ సిస్టమ్ ని తప్పు పడుతున్నారు. పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు కేవలం రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఈ యొక్క ఇన్సిడెంట్ మీద, అతను ఇన్ని నేరాలు చేస్తున్నాడు, లేకపోతే పోలీసు వాళ్ళని చంపుతున్నాడు, లేకపోతే అమ్మాయిని రేప్ చేస్తున్నాడు. ఈ కేసులలో ఏమవుతుందంటే ప్రజలకి తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. ఈ ప్రజల్ని ఆగ్రహాన్ని కామ్ చేయడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్తారు చేయమని. కేసీఆర్, కేటీఆర్ చెప్పకుండానే ఆ రాజు అనే పిల్లగాన్ని చంపిర్రా, దిశ కేసులో ఎన్కౌంటర్ చేసిర్రా సత్యనారాయణ గారు? లేదు. సో ఈ కేసులో మనకి కరెక్ట్ తెలియదు, చెప్పినరో లేదో మనకు తెలియదు. కానీ మోస్ట్లీ నేను అనుకుంటున్నా ఈ కేసులో రాజకీయ నాయకులు చెప్పకపోవచ్చు, కానీ మా పోలీసు అని చంపుతావా అని కోపంతో చేసిర్రేమో అని నాకు, ఫేక్ ఎన్కౌంటర్ చేసిర్రని నాకు అనిపిస్తుంది. ఓకే, కరెక్టే అయ్యా, మీరు ఏది అతన్ని అరెస్ట్ చేసి ఓకే ఆ చెర్లపల్లి లోపల జైల్లో పెట్టి ఓకే కేసు గట్టి కొట్లాడిన ఉంటారు. సాధారణంగా మర్డర్ కేసులకు అంత ఈజీగా బెయిల్ రావు. అదే వాళ్ళకి మా పోలీసు అని చంపుతాం అని కోపం పెంచుకొని చేసారు. కానీ అది కరెక్ట్ కాదు పోలీస్ మిత్రులారా, నేను అంత సమర్థిస్తలేను. ఇప్పుడు అట్లాంటిది ఎవరికైనా జరగవచ్చు. ఓకే, కాబట్టి మనం సమర్థిస్తలేం, కానీ బట్ దానికి ఒక వ్యవస్థ ఉందని చెప్తున్నాం అంతే. ప్లీజ్ రెస్పెక్ట్ ద లా అని చెప్తున్నాం అంతే. మీకు ఇవాళ ఈ కేసు ఇది నిజంగా దోషి కాబట్టి మనకి ఓకే అనిపిస్తుంది. కొన్ని కేసులలో వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్, పోలీసులు కావాలని రేపు ఏదైనా తప్పుడు కథనాలు సృష్టించి ఒక మంచి ప్రశ్నించే వాళ్ళని, జర్నలిస్టులని, ఒక సామాన్యులను చంపేస్తే, ఇప్పుడు ఈ కేసులో మనం సమర్థిస్తే రేపు ఒక ఇన్నోసెంట్ పీపుల్ని చంపేస్తే ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైనా ఉంటే నువ్వు ఆధారం పట్టుకుపోయి కొట్లాడుకో దానిలో. ఇప్పుడు రేపు మంచి వాళ్ళని చంపేస్తే మళ్ళీ ఏం చేయగలుగుతాం మనం? పోలీసులే మీడియానే విచారణ చేస్తే, పోలీసులే వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అది వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తే, ఇక మరి న్యాయ వ్యవస్థ ఎందుకు ఎత్తేద్దాం? న్యాయ వ్యవస్థను పెట్టింది ఎందుకోసం? ఈ పోలీసు అనుకంటే వాళ్ళు ఎక్కువ తెలివికల్లోళ్ళు, ఎక్కువ చదువుకున్నారు, వాళ్ళు మొత్తం ఇరుపక్షాల వాదనలు వింటారు, అన్ని సైడ్స్ ఆలోచిస్తారు, మానవీయ కోణం ఆలోచిస్తారు, రూట్ కాజ్ ఆలోచిస్తారు, ఇక వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆ వ్యవస్థలు పెట్టుకున్నాం కదా. ఇక వాళ్ళందరినీ ఎందుకు పెంచి పోషించడం ఎందుకు? ఆ కోర్టులకి సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల బడ్జెట్లో ఎందుకు అలొకేట్ చేయాలి కోర్టులకి? పోలీసు వాళ్ళే మనకి న్యాయం ఇచ్చేస్తే, మీడియాలని న్యాయం వచ్చేస్తే ఇక ఆ వ్యవస్థ ఎందుకు ఎత్తేద్దాం?
అంత పెద్ద పెద్ద చదువులు చదివి 30 ఏళ్ళు ఆయన యొక్క న్యాయశాస్త్రం గురించి అనేక కేసులు విని ఆయన యొక్క అంత అనుభవం ఉన్న జడ్జిని ఆడేందుకు కూర్చుండబెట్టాడు? పోలీస్ ఆయన న్యాయం చెప్పేసినాక. ఆలోచించారు మిత్రులారా, ప్లీజ్ అండర్స్టాండ్ ద సిస్టమ్. ఓకే, దాన్ని ఒక మంచి పర్పస్కి జాతీయవాదులు, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కలిసి ఆలోచించి పెట్టిన వ్యవస్థని, దాన్ని గౌరవిద్దాం. ఆ చట్టంలో నిజంగా మీకు లోపాలు ఉందో అనిపిస్తే దాన్ని మార్చుకుందాం. మీరు చర్చ పెట్టండి. ఓకే, అందరి అభిప్రాయాలు తీసుకోండి. అందరి అభిప్రాయాలు తీసుకొని మెజారిటీ ఏమంటే దాని చట్టాన్ని మారుద్దాం. కానీ పోలీస్, ప్లీజ్ డోంట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. షేక్ అజర్ ఎంఏ, ఇన్స్టెంట్ జస్టిస్ కుల మత, అదే బ్రదర్ ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ ఎప్పుడు వస్తుంది? అగ్రకులం వాడు చేస్తే రాదు. ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేదంటే కన్వర్ట్ ఎప్పుడో ఏ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యొక్క మనువాదమో వివక్ష వల్లనో కన్వర్ట్ అయినా యొక్క ఇది అందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలే. క్రిస్టియన్లకు కన్వర్ట్ అయినా, ఇస్లాంలకు కన్వర్ట్ అయినా, లేకపోతే అప్పుడెప్పుడో సిక్కిజం కన్వర్ట్ అయినా, సో ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ద డే బీసీ శూద్రులే శిక్షలు పడుతుంది. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ఈ అగ్రకులం వాళ్ళు ఎందులో శిక్షలు పడతలేరు. ఇప్పుడు క్రిస్టియన్ కన్వర్ట్ అయిన రెడ్డిలో ఇంకో బ్రాహ్మిన్స్ వాళ్ళకేం శిక్షలు పడాయి, వెలమా వాళ్ళు ఇంకో వాళ్ళు. అంటే ఎక్కడ పోయినా శిక్షలు పడుతుంది, యొక్క ప్రాణాలు కోల్పోతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే. మనందరం గుళ్ళ పైసలు వేస్తే పైసలు తీసుకుంటాడు వాడు మళ్ళీ అగ్రకులపోడు. ఆడ మళ్ళా సామాన్యులు అందరూ పైసలు వేస్తే మళ్ళీ ఆడ పాస్టర్ తీసుకునేవారు మెజారిటీ అగ్రకులమే. బుద్ధిజం కూడా అలా మళ్ళా బుద్ధిస్ట్ సైట్లకి అన్నిటికీ హెడ్లు ఎవరు ఉన్నారు? మళ్ళీ అగ్రకులమే. అంటే వీళ్ళ శూద్రుల యొక్క శ్రమ దోపిడే కాదు, పైసలు దోపిడీ, సంపద దోపిడీ, భూములు, ఈ గుండీలు వేసే పైసలు, ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ది నష్టం జరుగుతుంది మెజారిటీ ఈ యొక్క శూద్రులకి. కుల మత పేద ధనిక భేదాలు లేకుండా అందరికీ వర్తించాలి. ఇన్స్టెంట్ జస్టిస్ అనేది లేదు బ్రదర్. ఇన్స్టెంట్ జస్టిస్ అనే కాన్సెప్టే లేదు. విచారణ జరగాల్సిందే, శిక్షలు పడాల్సిందే. ఆ యొక్క ఏది విత్ ఇన్ దానికి ఒక టైంలో ఇంకోటి కావాలనుకుంటే ఒక టైం బౌండ్ పెట్టవచ్చు. విత్ ఇన్ 6 months, 1 year, 2 years లోపలన విచారణ జరగాలి. అట్లాంటివి ఏమైనా కోరుకోవాలంటే న్యాయ వ్యవస్థలు ఏమంటారు? మాకు ఇన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయి, మాకు ఇంకా ఎక్కువ మంది న్యాయవాదులను హైర్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, మరి జీతాలు ఇవ్వాలి, సో అది సిస్టమ్. సో తక్షణ న్యాయం అనేది పేదవాళ్ళ కోసం ఎవరికీ లేదు బ్రదర్. తక్షణ న్యాయం అనే కాన్సెప్టే లేదు. ఓకే, దెర్ ఇస్ నో ఇన్స్టెంట్ థింగ్. యూ హావ్ టు రెస్పెక్ట్ ద లా. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, నేను ముఖ్యంగా భారతదేశంలో గమనించింది ఏంటంటే ఏ చిన్న విషయమైనా కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని మాట్లాడతారు. దానికి సంబంధించిన సిటీ కానీ నగరం కానీ మేయర్ ఇలాంటి హైరార్కీ ఉంటుంది అని మరి తెలియదా? లేకపోతే ప్రజలు నాకు అర్థం కాదు బ్రదర్. అమెరికాలో ఎంతో పెద్ద విషయం అయితే తప్ప గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఆరోపణలకు కానీ దేనికైనా ఆ సిటీలో కమిషనర్ పోలీస్, అదే బ్రదర్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు అవి ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలు ఇండిపెండెంట్ గా పనిచేయాలి కాబట్టి అందులో ఆ యొక్క ఇది రాష్ట్ర స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి చేసేది ఏమి లేదు కాబట్టి, సో కాబట్టి వాళ్ళు బడ్జెట్ రిలేటెడ్ ఏదైనా పెద్ద పెద్దవి ఉంటాయి తప్ప, వాళ్ళ పరిధిలో వచ్చేటి ఉంటాయి తప్ప మిగతా అన్ని వాళ్ళ పరిధిలోకి రావు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అర్థమైందా? సో వాళ్ళ పరిధిలోకి రానప్పుడు వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? ఎవరి పరిధిలో ఉంటే వాడు చేయాలి. వాడు చేయకపోతే నువ్వు న్యాయం కోసం కోర్టుకు పోవచ్చు. సో కాబట్టి వాళ్ళ పరిధిలోకి వచ్చినవి మాత్రమే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోగలుగుతారో అవి మాత్రమే వాళ్ళని ప్రశ్నించాలి. సో మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఏంటి అంటే, నాకున్న అవగాహన ప్రకారం ఇప్పుడు నువ్వు అంటున్న సిటీ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ ఇవేవి ఉన్నా సరే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని తీసేసే అధికారం కానీ, వాళ్ళని ఆ యొక్క చట్టాలను మార్పు చేసే అధికారం కానీ, ఎక్కువ అధికారాలు మనది కేంద్రీకృతమై, ఇక్కడేమో అధికారాలు వికేంద్రీకృతమైనవి ఏది ఈ డెవలప్ నేషన్స్ లో, అమెరికాలో ఎగ్జాంపుల్. సో కానీ ఇండియాలో ఏంటంటే అన్ని అధికారాలు ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి, కేంద్ర స్థాయిలో అయితే ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి చేయాలి పెట్టిరు అన్నట్టు. అంటే ఎవడు ఏ తప్పు చేసినా, వాడు ఫుడ్ పాయిజన్ చేసినా వాడిని తీసేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది, లేకపోతే ఆడ కొత్త చట్టం తెచ్చే అధికారం ఉంది. అన్ని అధికారాలు ఒక్కటే దగ్గర పెట్టిర్రు కాబట్టి ముఖ్యమంత్రిని అంటున్నారు. సో ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? తప్పదు. ఓకే, సో ఆయన ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకటి జరగకుండా చేయాలి. ఆ శాఖ మంత్రి ఉంటాడు, వాళ్ళని అధికారాలు వికేంద్రీకరణ చేసేసి ఆ శాఖలో ఏ లోపం వచ్చినా ఆ మంత్రిని రెస్పాన్సిబుల్ చేయాలి. ఆ మంత్రి సరిగ్గా నిర్వర్తించకపోతే అతను తీసేసి అంటే
ఎండ్ ఆఫ్ ద డే ఎంటైర్ పవర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సీఎం, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అంటారు. అంటే అర్థమైంది, నువ్వు సరిదిద్దుకో అని అర్థం. అర్థమైందా? అన్ని ముఖ్యమంత్రి గారికి ముందే తెలియకపోవచ్చు. కాబట్టి ఆ ముందే తెలిసే విషయం కానీ ఆ యొక్క తన అడ్వైజర్స్ని కానీ అన్ని తనకు ఎట్లా చేస్తే అది బెస్ట్ పని చేస్తుందో ఆ వ్యవస్థలన్నీ నీకు పవర్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టాలి, రైట్ రిపోర్ట్స్ తెప్పించుకోవాలి రైట్ టైంలో. సో దానికి సంబంధించి చట్టాలు మార్చుకోవాలి, జీవోలు చేసుకోవాలి. జీవో చేసే అధికారం వరకు ఉంది ముఖ్యమంత్రి గారికే కదా. సో క్యాబినెట్ మీటింగ్ పెట్టే అధికారం వరకు ఉంది ముఖ్యమంత్రి గారికి కదా. ఫలానా వారిని తీసేసే అధికారం వరకు ఉంది ముఖ్యమంత్రి గారు. అన్ని మన దగ్గర ఇట్లా సపరేట్ ఎన్నుకుంటలేరు కదా వాళ్ళని. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు అంటారు, అంతే, తప్పదుగా. ఓకే, ఇక అన్లెస్ మనం కూడా ఇక్కడ వికేంద్రీకరణ చేసుకుంటే తప్ప. ఆ వికేంద్రీకరణ ఎందుకు ఉంది అక్కడ అంటే అధికారం వికేంద్రీకరణ లేదు మన దగ్గర. ఓన్లీ ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది పాటించడానికి మాత్రమే అది ఆ యొక్క వ్యవస్థ, అతను చేసిన పాలసీ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పరచుకునే వ్యవస్థలు తప్ప వాళ్ళకి స్వతంత్ర అధికారాలు లేవు మన దగ్గర. ఎనీ వ్యవస్థ, జిహెచ్ఎంసీ కానీ అన్ని పవర్స్ ఈ ఒక్కరి దగ్గరనే ఏకీకృతమై ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అంటారు. అన్నప్పుడు ఆయన తన అధికారాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేస్తూ అతని నిర్ణయాలు తీసుకోవాలి అంటారు. ముఖ్యమంత్రి గారిని అంటారు. మన వ్యవస్థ అట్లుంది. సిటీలో కమిషనర్, పోలీస్, అదే బ్రదర్, పోలీస్ ఇప్పుడు డీజీపీని తీసేసే అధికారము, నియమించే అధికారం, ప్రధాన పోలీస్ అధికారిని తీసేసే అధికారం ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా. ఇక్కడ అట్లా లేదు కదా. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు కదా, లేదంటే ఆ సిటీ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నుకుంటారు కదా. మన దగ్గర అట్లా లేదు కదా. ఎవరికి ఏ అధికారాలు లేవు కదా, అన్ని ముఖ్యమంత్రి శైలినే ఉన్నాయి కదా. కాబట్టి తప్పదు, ముఖ్యమంత్రి గారిని అంటారు. అన్నప్పుడు ఆయన తెలివి కలవాడైతే సరైన మీటింగ్ పెట్టి ఇట్లాంటి పునరావృతంగా ఉండడానికి పోలీస్ అధికారులతోటి ఆ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి ఈ వేరే దేశాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మనం ఏం చేద్దాం, ఇట్లాంటి కాకుండా ఉండాలంటే అందరి ఆలోచనలు, సామాజిక కార్యకర్తలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, లేకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టి, లేకపోతే అందరి సలహాలు తీసుకొని ఎక్స్పర్టీస్. సో అట్లా కొత్త చట్టం తెస్తావా, లేకపోతే అధికారిని మారుస్తావా, ఏం చేస్తే అది వర్కౌట్ అవుతుందో, మెజారిటీ ప్రజలు ఏం చెప్పారో, అది ఏది మేక్ సెన్స్ ఉందో అది ఇంప్లిమెంట్ చేయి.